జై స్వరాజ్ టీవీ ఈరోజు ప్రత్యేకంగా ఈ స్వరాజ్ టీవీ వారు దీన్ని రికార్డ్ చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అట్లాగే మన యొక్క సైకిల్ యాత్ర కిలేశాపురం నుండి మొదలుకొని 13 రోజులుగా దాదాపు 3000 కిలోమీటర్లు అనేక గ్రామాలను అట్లాగే మండలాలను అట్లాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలను కవర్ చేస్తూ ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చినది. ఇది ఈరోజు అట్లాగే రేపు కూడా ఈ మొత్తం సిటీలో చేస్తూ అంటే సైకిల్ యాత్ర చేస్తూ 2వ తారీఖున ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్లో జరిగేటువంటి రాజకీయ యుద్ధభేరి బీసీ రాజకీయ యుద్ధభేరిని జయప్రదం చేయాలని చెప్పి ప్రయాణికాన్ని చైతన్యపరచడం కోసం చేస్తున్నటువంటి యాత్ర. ఈ యాత్రలో అట్లాగే ఆ బహిరంగ సభలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న చాలా స్పష్టంగా చెప్పినాడు. రెడ్డి వెలమలు అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమ్మోళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏలినారు. ఇక ఉన్నదెవరంటే బీసీలే. కాబట్టి రెడ్డి ఓట్లు మాకొద్దు, బీసీలంతా యునైట్ కండి అని చెప్పి 42% ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారో దాన్ని అమలు చేయాలని చెప్పి అట్లాగే బీసీలకు ప్రత్యేక అట్రాసిటీ చట్టం చేయాలని చెప్పి ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి అట్రాసిటీ చట్టం బీసీలకు కూడా చేయాలని చెప్పి చెప్తూ అంతేకాకుండా బీసీల కోసం ఏదైతే ఇంతకాలం ద్రోహం జరిగిందో ఆ ద్రోహాన్ని పూడ్చడం కోసం రాజ్యాంగంలో 340 ఆర్టికల్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ అని పెట్టి వెనుకబడిన తరగతులు అని చెప్పి కులాలుగా ఉన్నటువంటి బీసీలను గుర్తించని విషయాన్ని గ్రహించినటువంటి బీసీలంతా ఈరోజు రేపు రాజ్యాంగంలో వెనుకబడిన కులాలు అని మెన్షన్ చేసే విధంగా దేశవ్యాప్తంగా చైతన్యం చేస్తామని చెప్తూ సమరశంఖం పూరించే రాజకీయ యుద్ధభేరిని మొత్తం ప్రజానీకమంతా ఎక్కువ సంఖ్యలో వచ్చి హాజరై దాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ అనేక రూపాల్లో కార్యకలాపాలు తీసుకుంటా ఉన్నాం. ఆ క్రమంలో భాగంగా బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ టి చిరంజీవులు గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారి నాయకత్వాన అనేక మంది మేధావులందరూ కూడా ఈ రాజకీయ యుద్ధభేరికి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. వరంగల్లో శ్రీ డాక్టర్ రమేష్ కూరపాటి గారు రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా కూడా ఉండి ఈ ఉద్యమాన్ని నడిపించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. వారు అట్లాగే కోఆర్డినేటర్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నటువంటి డాక్టర్ చందా మల్లయ్య గారు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతూ ఉన్నారు. అట్లాగే చిలువేరు శంకర్ ఈ యొక్క జై స్వరాజ్ టీవీ తరఫున మా వెన్నంటి ఉంటూ ప్రతిదీ రికార్డు చేస్తూ దాన్ని ప్రజల్లోకి చేరడానికి తన వంతు కృషి చేస్తూ ఉన్నాడు. అట్లాగే ప్రత్యేకంగా సైకిల్ యాత్రలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎంతో శ్రమకొచ్చి ఎక్కడ వీలైతే అక్కడ ప్రజలతోటి కలుసుకుంటూ వాళ్ళతో ముచ్చటిస్తూ ప్రజలని చైతన్యవంతం చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చారు. కాబట్టి ఈ యాత్ర ఇక ఆగదు ముందుకే సాగుతుంది. ఉసిళ్ళ పుట్టలు లేచినాయి, అట్లాగే ప్రజలంతా కదిలినారు అనేటువంటి ఒక ధూమ్ధామ్ నినాదంతో ముందుకొస్తున్నది బీసీ ప్రజానీకం. రాబోయే కాలం బీసీదే. ఇక ఉన్నది బీసీ వాదమే. రాష్ట్రంలో దేశంలో బీసీ వాదం బలోపేతమై రాజ్యాన్ని ఏలేటువంటి అధికారంను కొనసాగించి దాన్ని అట్టిపెట్టుకునేటువంటి మహత్తరమైనటువంటి భావజాలాన్ని సిద్ధం చేసుకుంటున్నాం. ఆ క్రమంలో ముందుకు నడుస్తామని చెప్తూ సైకిల్ యాత్రలో భాగంగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని కొనసాగించాల్సిందిగా సాయి నరేందర్ గారిని కోరటం